హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. నేను ఇప్పుడు ఏం తయారు చేస్తున్నానో తెలుసా? పిజ్జా తయారు చేస్తున్నాను. ఎందుకంటే చాలామందికి బయట తిండి బాగా ఇష్టం. ఇది పిండి ఏం పిండి అంటే అరకలు, కొర్రలు, మినపప్పు, పెసరపప్పు వేసి మిక్సీలో వేసాను. దోశ పిండి ఇప్పుడు తయారు చేస్తాను చూడండి. నేను ఇది కొబ్బరి, ఇది కొత్తిమీర, ఇది పన్నీర్, ఇది పచ్చిమిర్చి పచ్చడి. పిజ్జా కన్నా టేస్ట్గా ఉంటుంది. పెంకు పెట్టాను, పెంకు పొయ్యి మీద పెట్టాను, బాగా కాలనిచ్చాను. ఎప్పుడంటే అప్పుడు ఏది పడితే అది తయారు చేయలేము ఫ్రెండ్స్. ఖాళీగా ఉన్నప్పుడు, పండగలు చేసేసి రెస్ట్లో ఉన్నప్పుడు, బోరు కొట్టినప్పుడు ఇలాంటివి చేసుకోవాలి. దోశ ఎలా వేస్తామో సేమ్ అలాగే 2 స్పూన్లు వేసాను. ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏం వేయాల. ఇది ఇలా కొద్దిసేపు చక్కగా మగ్గనియాలి సిమ్లో పెట్టి. లైట్గా నెయ్యి, ఆవు నెయ్యి, ఇది సైడ్లో ఇట్లా, ఎందుకంటే అంటుకోకుండా ఉంటుంది. ఆ తర్వాత ఏదైతే నేను చట్నీ తయారు చేశాను కదా, దీనిలో కొత్తిమీర, నువ్వులు, ఇది చట్నీ అనమాట. అంటే మామూలు చట్నీ దోశల్లోకి. ఇది ఇలా మొత్తం పల్చగా రుద్దేయాలి. చట్నీ చాలా కారంగా ఉంది, కంప్లీట్గా రుద్దేశాను. ఇది కొబ్బరి, నిన్న పూజలు చేశాక కొబ్బరి బాగా ఉంది. ఒక కొబ్బరి చెప్ప అంతా ఇది మెత్తగా చేసేసా. ఇది ఇలా పల్చగా చేయాలి. కొబ్బరి పల్చగా వేసేసాను కదా. నెక్స్ట్ కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టాను. ఇది కానీ తింటే ఫ్రెండ్స్ ఎంత ఆరోగ్యమో మనము పిజ్జా తిన్న దానికన్నా ఇంకా ఎక్కువ టేస్ట్గా ఉంటుంది. బలము, కంటి చూపు బాగుంటుంది, బలం ఉంటుంది, గ్లామర్గా ఉంటాము. చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇది పన్నీర్ వేస్తున్నా ఫ్రెండ్స్. దీనిపైన పన్నీరు డెకరేషన్కి చాలా బాగుంది. తింటుంటే ఎలా ఉంటుందో చూద్దాం. చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసి చక్కగా ఇలా దగ్గరగా చేశాను. చేశాక పైన మళ్ళీ పిండిలా పల్చగా వేసేసేయాలి. కొద్దిగా పల్చగా చేసాను ఇందాకన్నా దోశల పిండి. కంప్లీట్గా దీని మీద ఒక స్పూన్నర 2 స్పూన్లు వేసేయాలి. చూడండి ఎలా వేసాను కంప్లీట్గా. కొద్దిగా ఇట్లా. అందుకే కొద్దిగా వేడి ఆపాను. చేశాక ఇలా పల్చగా మనం నిదానంగా బోరు కొట్టినప్పుడు ఇలా చేసుకుంటే ఫ్రెండ్స్ ఆరోగ్యం బాగుంటుంది. కొత్త వంట తిన్నామని థ్రిల్ ఉంటుంది. అలా కాకుండా వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకుంటూ కూర్చుంటే గొడవలు అవుతాయి, లేని మాటలన్నీ వస్తాయి. ఇప్పుడు నెయ్యి వేస్తున్నాను పైనుంచి, పక్క నుంచి. కావాల్సినంత వేసుకోవచ్చు. ఇది ఆవు నెయ్యి. ఎక్కువ వేసినా ఏం నూనెగా ఉంటుంది. చక్కగా కావాల్సినంత ఇట్లా పైన వేసేయాలి. వేసాక సిమ్లో పెట్టాను. ఇప్పుడు దీనికి తగ్గ మూత ఇలా కరెక్ట్గా పెంకి ఎంత ఉంది అంతే మూత పెట్టాను. పెట్టేసి ఇప్పుడు ఐలో పెట్టాలి. మూత తీసేసాను ఫ్రెండ్స్. చూస్తుంటే నేను నూరు ఊరిపోతుంది. చూడండి ఎలా కదులుతుందో. చక్కగా దీన్ని మెల్లిగా ఇలా తిరగేసేయాలి కొద్దిగా. ఇవన్నీ వేసాం కదా, బాగా బరువైంది కదా, అందుకని కొద్దిగా మధ్యలో ఇదైంది. ఏం కాదు, దగ్గర చేసుకొని ఇలా చేసేసి. ఫస్ట్లో అయితే అసలు నెయ్యిలా నూనె లేదు, తర్వాత వేసాను. చూడండి ఇంత మంచి స్మెల్ వస్తుంది. దీనిలో పన్నీరు, కొబ్బరి, కొత్తిమీర, నువ్వులు పచ్చడి. ఇది దోశ పిండేమో అరకలు, కొర్రలు, పెసలు, మినపప్పు. దోశ పిండి దోశనే ఇలా తయారు చేశాను నేను. కానీ చూస్తానికి ఎంత బాగుంది ఫ్రెండ్స్. స్మెల్ కూడా అంత బాగా వస్తుంది. ఇది తింటే ఆరోగ్యం ఫ్రెండ్స్. అసలు ఎంత బాగుంటుందో తెలుసా. కాళ్ళ నొప్పులు రావు మనకి చెడు కొలెస్ట్రాల్ ఉండదు బాడీలో. కొద్దిగా టైం పట్టిద్ది ప్రశాంతంగా ఫ్రెండ్స్. మనం ఖాళీగా ఉన్నప్పుడు, ఎప్పుడన్నా మనసు బాగాలేనప్పుడు, కొద్దిగా టైంపాస్ కానప్పుడు ఇలాంటి తిండిలు చేసుకొని తింటే ఫ్రెండ్స్ ఆరోగ్యంగా ఉంటాము, అందంగా ఉంటాము, థ్రిల్గా కూడా ఉంటుంది. బయట అన్నీ ఆర్డర్ చేసుకొని తింటే సంవత్సరాలు పేరబెట్టిన ఎన్ని పురుగులు అవి ఇవి బొద్దింకలు పిజ్జాలు ఏమేమో వస్తాయి ఫ్రెండ్స్. వాటన్నిటికన్నా ఇది ఎంత మంచిదంటే అంత మంచిది.
ఖర్చు ఫ్రెండ్స్, దీనికి ఎంత ఖర్చు అయ్యి ఉంటుంది ఇప్పుడు? 50 రూపాయలు ఖర్చు అయ్యింది. పిజ్జా కొంటే ఇంతది, ఇది 2 అంతల ఉంది కదా. ఎంత అయితే 250 పిజ్జా, 500కి వచ్చింది ఇది. చూసారా, మనం ఏదైనా కానీ ఫ్రెండ్స్ చేసుకొని తింటే మనం థ్రిల్గానే ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. పురుగులు, ఈగలు, దోమలు, ఎంట్రుకులు పడి ఏదేదో చేసి పెడుతున్నారు. అలా కాకుండా మంచిగా మంచి తిండి తినాలనుకున్న వాళ్ళు ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరందరు చూస్తున్నారు ఫ్రెండ్స్ వీడియోస్, నాకు చేత అయినాయి నేను చేస్తున్నా, ఇంకా బాగా చెయ్యాలని ఆశపడుతున్నాం. ఇప్పుడు చాకు తీసుకొని మనకి ఎలా కావాలి అలా చక్కగా ఇట్లా చేసుకొని పిజ్జా స్టైల్లో తినాలి. ఇది సాస్ వేసుకొని తినొచ్చు, చట్నీ వేసుకొని తినొచ్చు, ఒట్టిగా కూడా తినొచ్చు. చూడండి కట్ చేస్తే ఎలా వస్తుందో ముక్క. సేమ్ అలా రాదు కానీ కొద్దిగా ఇట్లా ఇచ్చుకుంటుంది, కానీ ఎందుకంటే పిండి కదా. అవెన్లో అయితే ఇంకా బాగా వస్తుంది. ఇలా ముక్కలుగా చేసి చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని తినొచ్చు. సేమ్ అలా కటింగ్ చేయటం రాలేదు కానీ టేస్ట్ మాత్రం అంతకన్నా ఎక్కువ ఫ్రెండ్స్, అదిరిపోయింది. ట్రై చేయండి ఫ్రెండ్స్. బై, సీ యూ.